మీ వాళ్ళు రాసినటువంటి మహాజ్ఞానం ఏంటంటే భూమిని 4 ఏనుగులు మోస్తున్నాయి భుజాల మీద పెట్టుకొని. ఎవరు భూమి చెప్పారన్నా? కదలట్లా. భూమిని 4 ఏనుగులు భుజాల మీద పెట్టుకొని మోస్తున్నాయి. ఎవరు అయ్యి చెప్పారు? ఆ ఏనుగులకి ఎప్పుడన్నా నలుపు వచ్చినప్పుడు లేదా మెడ నొప్పి పుట్టినప్పుడు కొద్దిగా అటు ఇటు కదిలేస్తాయి తలకాయని. అప్పుడు భూకంపాలు వస్తాయి. అలా భూకంపాలు వస్తాయి. అంతేగాని భూమి తిరగట్లా. భూమిని 4 ఏనుగులు మోస్తున్నాయి భుజాల మీద పెట్టుకొని. అది మీ వోళ్ళు రాసిన జ్ఞానం. తర్వాత ఏ గ్రంథంలో? భూమిని ఆది చేసినటువంటి పాము నెత్తి మీద పెట్టుకొని మోస్తుంది. దానికి నిద్ర వచ్చినప్పుడు మత్తు కలిగినప్పుడు కళ్ళు మూతలు పడతా ఒకసారి ఆవలిచ్చింది అది. ఆది చేసినటువంటి పాము ఆవలించినప్పుడు భూమి అటు ఇటు పక్కకు ఒరిగి భూకంపాలు వస్తున్నాయి. ఏ గ్రంథంలో ఏంది రాసినావు? రాహు నేను చెబుతున్నా రిఫరెన్సులు చెబుతారు చూసుకో కావాలంటే చివరిలో చెబుతా విను. తర్వాత రాహు కేతు అనేటువంటి పాములు సూర్యుడిని చంద్రుడిని మింగుతున్నాయి. సూర్యుడిని మింగినప్పుడేమో సూర్యగ్రహణం వస్తుంది, చంద్రుడిని మింగినప్పుడేమో చంద్రగ్రహణం వస్తున్నాయి. ఆ? ఏది చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఏర్పడటానికి కారణం ఏంటంటే రాహుకేతు అనేటువంటి పాములు వచ్చి మింగుతూ ఉండే వాటిని. ఇది మీ వాళ్ళ జ్ఞానం, మహాజ్ఞానం ఇది. భూమి తిరగట్లేదని చాలా స్పష్టంగా రాసింది మీ గ్రంథాల్లో. చాలా స్పష్టంగా రాసింది భూమి స్థిరంగా ఉంది తిరగట్లేదని. వాటిని ఏనుగులు మోస్తున్నాయి, పాములు మోస్తున్నాయి అని మీ వాళ్ళు మహాజ్ఞానాన్ని నూరిపోసారు కదా. అది మీ వాళ్ళు నూరిపోసిన మహాజ్ఞానం. ఇంకొకటి మీరు రాసిన వాటికి మాన్యువల్ స్క్రిప్ట్స్, ఒరిజినల్ స్క్రిప్ట్స్ ఇప్పటి వరకు లేవు. అసలు ఎవడో దీనికి ప్రారంభం ఎవడో, ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పురాతనమైనటువంటి మాన్యువల్ స్క్రిప్ట్స్ అనేవి ఇప్పటికీ లేవు మీ దానికి. ఇంకొకటి చెబుతున్నా నేను, నువ్వు నమ్ముతున్నటువంటి మతం ఏదైతే ఉందో ఆ మతానికి సంబంధించిన గ్రంథాల్లో రాసినటువంటి అన్ని కూడా నిజమని నమ్మటానికి ఎటువంటి చారిత్రక ఆధారాలు కానీ ఆర్కియాలజీ ఎవిడెన్స్ కానీ ఒక్కటి కూడా లేదు. నేను చూపిస్తా. చెప్పు ఏంటో చెప్పు. చారిత్రక ఆధారం కానీ ఆర్కియాలజీ ఎవిడెన్స్ కానీ ఒకటి చెప్పు నాకు ఇప్పుడు. 100 చూపిస్తా. ఒక్కటి చెప్పు చాలు నాకు, మొన్న 100 వద్దు. ఇదిగో మా గ్రంథంలో పలానా విషయం రాసి ఉంది, దీనికి సంబంధించినటువంటి ఆర్కియాలజీ ఎవిడెన్స్ ఇది, చారిత్రక ఆధారం ఇది అని చెప్పి ఒకటి చూపించు. ద్వారక ద్వారకాలో ఏముంది? సముద్రం. ద్వారకాలో సముద్రం ఉంది లేదని ఎవడన్నాడు? అందులో లోపట పోయి కృష్ణుడు సృష్టించిన నగరం ఉన్నది. అది అన్ని దొంగ మాటలు, దొంగ కథ. అదంతా మోసం చేస్తున్నారు జనాలు మీరు. ఎవరు పరిశోధన చేసిన వాళ్ళు ఎవరు, బయటికి చెప్పిన వాళ్ళు ఎవరు? ఇలా ఉంది లోపల నగరం ఉందని చెప్పి ఎవరు పరిశోధన చేసింది చెప్పు నాకు. దొంగ నగరం. దొంగ నగరం నేను ఒప్పుకుంటా. మరి ఒకసారి నువ్వు మ్యాప్ ఓపెన్ చేస్తావా అన్న? ఏం మ్యాప్? మన గూగుల్ మ్యాప్. నాకు ఇవన్నీ వద్దు. అక్కడ పరిశోధన చేసి చెప్పిన వాళ్ళు ఎవరు నాకు చెప్పు. లోపల కృష్ణుడు కట్టిన నగరం ఉంది లోపల అని చెప్పి ఎవరు పరిశోధన చేశారు? ఎప్పుడు వాళ్ళు ఏం చెప్పారు చెప్పు నాకు. ఆ పరిశోధన చేసిన వాళ్ళ